మటన్ కట్ చేయడానికి ఇన్ని తిప్పలా అంటారు మీరు ఈ వీడియో చూస్తే. అసలేమైందంటే నిన్న సండే మార్నింగ్ మా వారు చికెన్ తెచ్చారు. ఇంతలో మా రిలేటివ్స్ ఒకరు మటన్ తీసుకొచ్చి ఇచ్చారు. అయితే అవి బాగా పెద్ద పీసులు ఉండడంతో కట్ చేయాల్సి వచ్చింది. మా ఇంట్లో ఉన్న కత్తిపీట షార్ప్ గా లేదు. దీంతో రకరకాలుగా ట్రై చేశాము, ఏది వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ కి మా వారు షాప్ కి తీసుకెళ్లి కట్ చేయించారు. ఈలోగా నేను టిఫిన్స్ లోకి ఇడ్లీ చికెన్ గ్రేవీ చేశాను. టిఫిన్స్ అయ్యాక పిల్లల కోసం చికెన్, మా కోసం మటన్ వండాను. మా పిల్లలకి మటన్ నచ్చదు. వంటలు భోజనాలు అయ్యేసరికి 3:30 అయింది. అమ్మయ్య ఒక పూట గడిచింది అనుకునే లోపల మా పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నారు. వాళ్ళకి అవి ఇచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం పప్పు నానబెట్టాను. మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు మినుములు తిరగల్లో విసిరి పప్పు చేసి ఇచ్చారు. ఓ 10 సార్లు కడిగాక వాటర్ ఈ కలర్ వచ్చింది. మరోవైపు మా పిల్లలు ఒకరు ఫోను ఒకరు టీవీ మార్నింగ్ నుంచి వదలట్లేదు. దీంతో ఈవినింగ్ ఇద్దరిని డాబా పైకి తీసుకెళ్లి ఆడించాను. మా పాప అన్నం తప్ప అన్ని కావాలంటుంది. డిన్నర్ అయ్యాక రాత్రి 9 గంటలకు స్వీట్ కార్న్ అడిగింది. ఇంట్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది, బాయిల్ చేసి ఇచ్చాను. ఆ తర్వాత పప్పు మిక్సీలో వేశాను. అన్ని పనులే పడుకునేసరికి నైట్ 11 అయింది. మార్నింగ్ నుండి గ్యాప్ లేకుండా పనుల వల్ల కళ్ళు మూయగానే నిద్రలోకి జారుకున్నాను.